అంబేద్కర్ అనే అంటే దేశ సమగ్రతకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఎన్నో రూపకల్పనలు చేశారు, ఎన్నో సూచనలు ఇచ్చారు. ఓకే, అంటే ఈ దేశానికి సంబంధించిన ఈ రకమైన ప్రక్రియలు వీటిపైన అవగాహన ఉన్న మీరు ఇతర దేశాల గడ్డపైన మీరు చాలా కీలకమైన అంశం పైన అధ్యయనం చేశారు. అది ఆ దేశాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవసరమైన పేదరికపు నిర్మూలన సమస్యకి ఒక పరిష్కారం. దీనిపైన మీరు అధ్యయనం చేసి కొన్ని దేశాలకి ఫలితాన్ని కూడా ఇప్పించారు. అది మీకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చిందని చాలా గర్వకారణం అది నాకు. అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారా, సమర్పించడం? ఇది యాక్చువల్లీ ఐక్యరాజ్య సమితి కాదు, యూరోపియన్ పార్లమెంట్. ఓకే, యూరోపియన్ పార్లమెంట్లో మా డెలిగేషన్ తరపున వెళ్ళి పేపర్ ప్రజెంట్ చేశాం. పావర్టీ ఎలివేషన్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా ఎగ్జాంపుల్ మీద, ఇండియా ఉదాహరణలో ఇండియా పావర్టీని, అంటే ఇది ఎట్లా అంటే అండి, ఆయా సమాజాల్లో ఆయా ప్రభుత్వాలు చేసే పని గురించి కాదు, ఇది డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ మీద లేతే పూర్ కంట్రీస్ మీద వాళ్ళ పాలసీలు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అనే అంశం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో 18 ఆఫ్రికన్ దేశాలని పేదరికంలోకి ఎట్లా నెట్టినాయి ఎవరు, అమెరికా కానీ బ్రిటన్ కానీ నాటో కంట్రీస్ ఎట్లా పేదరికంలోకి నెట్టినాయి వాటిని, అంటే దాంట్లో చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం నుంచి, ఇప్పుడు ఆఫ్రికా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా కొంచెం రిచ్, అది యాక్చువల్లీ మొత్తం హోల్ ఆఫ్రికానే అది అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉండేది. దాన్ని మొత్తం స్విండిల్ చేసి వీళ్ళంతా తెల్లవాళ్ళు దాన్ని పేదరికంలో ముంచిపడేశారు, చీకటి ఖండంగా తయారు చేశారు దాన్ని. ఓకే, ఇప్పుడు విధానాలు ఎట్లా ఉంటాయంటే, ఫారిన్ పాలసీస్ వల్ల నష్టపోయే అంశం, ఒక దేశం నుంచి అమెరికాకో బ్రిటన్కో జరిగే ఎగుమతులు లేదా వీళ్ళ నుంచి వాళ్ళకు వచ్చే దిగుమతులు, ఈ ఎగుమతులు దిగుమతుల్లో డిస్పారిటీలు, అంటే మీరు దిగుమతి చేసే వాటికేమో సుంకాలు విధిస్తాం. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు కదా, సుంకాలు 25% మొన్న స్టీల్ మీద వాటి మీద పెంచాడు. సో మీరు మీ నుంచి దిగుమతి చేసుకునే వాటికేమో సుంకాలు విధిస్తాం, మా నుంచి మీకు ఎగుమతి చేసే మాత్రం మీరు ఫ్రీగా అలో చేయాలి మా మార్కెట్స్ని. దీన్ని ఏమంటారంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. సో మేము అప్పుడు మేక్ పావర్టీ హిస్టరీలో పెట్టిన డిమాండ్లలో ఇదొక డిమాండ్. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది ఉండొద్దు, లెవెల్ ప్లేయింగ్ ఉండాలా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన బ్యాలెన్స్ ఉండాలా, ముఖ్యంగా పేద దేశాలని తీసుకున్నప్పుడు వాళ్ళ పట్ల పాజిటివ్ డిస్క్రిమినేషన్తో ఆలోచించాలా, ఇదొకటి. డిస్క్రిమినేషన్లో కూడా పాజిటివ్. నేను ఏపీసీఎల్స్లో పనిచేశాను అని చెప్పా కదా, బాలగోపాల్ గారు లెసన్స్ అటెండ్ అయి ఉండేవాడిని. ఆయన చెప్పారు, మనం ఎప్పుడు కూడా సహజ విక్టిమ్స్ వైపు ఉండాలి. ఇప్పుడు ఒక సంఘటన తెలిసింది మీకు, ఒక అగ్రవర్ణం అతను ఒక దళితుడిని కొట్టాడు, లేదా ఒక మొగుడు ఒక పెళ్ళాన్ని కొట్టాడు. ఇది మీరు కేవలం వార్తలాగా విన్నారు, మీరు చూడాల. కానీ విన్న తడవే మీరు సహజ విక్టిమ్ వైపు ఉండాలి. అంటే ఎవరైతే పెళ్ళాం మొగుడి చేతిలో దెబ్బలు తిన్నది అని విన్నారో మీరు ఆవిడ వైపు ఉండాలి. ఆమె తప్పని రేపు ప్రూవ్ అయితే అవనీగాక, ఈ దళితుని కొట్టింది అనేది వాస్తవం కాదు, వీళ్లే కావాలని దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెట్టడం కోసం ఇది సృష్టించారు అని రేపు తెలిస్తే తెలియనీగాక, కానీ మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ వల్నరబుల్ పీపుల్ పట్ల ఉండాలి అని మాకు బాలగోపాల్ చెప్పారు. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే అది, వాళ్ళని పాజిటివ్గా వివక్ష చూపండి, కానీ వివక్ష మీరు ఎవరి పట్ల చూపాలా, ఎవరైతే ఆధిపత్యం వహిస్తున్నారో వాళ్ళ పట్ల వివక్ష ఉండాలా, బాధితుల పట్ల న్యాచురల్ మీ హృదయం వాళ్ళ గురించి కొట్టుకోవాలా. సో పేద దేశాలని మరింత పావర్టీలోకి నెట్టే మీ అంతర్జాతీయ విధానాల వల్లనే వాళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీరు కెన్యా, ఉగాండా లాంటి దేశాలకి కొన్ని బిలియన్ల అప్పులు వాళ్ళు మాకున్నారు అని మీరు చెప్తూ ప్రతి సంవత్సరం ముక్కుపిండి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు, అది అన్యాయము. ఈ అప్పులన్నీ మాఫ్ చేసేసి వాళ్ళని ఎదగడానికి దోహదపడండి. ఇట్లాంటి డిమాండ్లు 18 డిమాండ్లు పెడితే
దాంట్లో 5-6 యాక్సెప్ట్ చేశారు. ఆ 5-6 వల్ల కెన్యా, ఉగాండా లాంటి దేశాలు కంప్లీట్ రుణ విముక్తులయ్యారు వాళ్ళు. అవును. సో అప్పుడు వాళ్ళ 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 దేశంలో ఉండే మానవ సంపద, ఆర్థిక సంపద అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది. సో మేము మాట్లాడింది ఆ లెవెల్లో పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రాము అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలు, ఇప్పుడు భారతదేశంలో ఈరోజు అండి మనం ఇప్పటికి కూడా అమెరికా కానీ యూరప్ కానీ వాళ్ళ ఆధిపత్యం కింద మనం నలిగిపోతాం. ఇప్పుడు రష్యా నుంచి మనం చమురు కొనాలంటే అమెరికా పర్మిషన్ కావాలా. సో ఇట్లాంటివన్నీ కూడా మన దేశం ఇంత సంపద సృష్టిస్తున్నా, మన మార్కెట్ ఇంత ఉన్నా కూడా ఇప్పుడు రూపీ విలువ పదే ఎందుకు పడిపోవాలండి? మనము అందరికీ గొప్ప మార్కెట్గా ఉన్నాం. మనము ఎందుకు మన సొంత కరెన్సీ ఎందుకు డాలర్తో ఎక్స్చేంజ్ చేసుకోవాలా? ఎందుకు ఇప్పుడు చైనా కానీ లేతే ఈ బ్రిక్స్ లాంటి దేశాలు కానీ, ఏషియన్ టైగర్స్ అనబడే సింగపూరు, భారత్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ నేపాల్, శ్రీలంక వీళ్ళందరినీ కలుపుకుని సార్క్ కంట్రీస్ అన్నీ వీళ్ళు ఒక యూనియన్గా తయారై ఒకటే కరెన్సీ పెట్టుకుని అంతర్జాతీయ చెల్లింపులు చైనా కానీ రష్యా కానీ సంతోషంగా మేము డాలర్లలో పే చేయమంటే వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. సో ఇవి చేయాలంటే ఒకటి చాలా పెద్ద దృష్టి కావాలి, 2 ఆ మనసు ఉండాలి. మనకి ఎంతసేపు అమెరికాకు దాసోహం అవ్వడం అనేదే అదొక గొప్ప, అంటే ఏది ఉద్యోగాలు వదిలేసి ఈడ మంచి ఉద్యోగం చేయడానికి కూడా బద్ధకము, అమెరికాలో పోయి పెట్రోల్ బంక్లో పనిచేద్దాం అనుకుంటాం. ఇది సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రధానమంత్రుల దాకా కూడా అమెరికా అంటే అదొక వ్యామోహము, ఆ ఇంగ్లీష్ భాష అంటే ఒక వ్యామోహము, ఆ తెల్లతోలంటే ఒక వ్యామోహము, అయ్యేందో అర్థం కాదు. దృష్టి మారాలి. పావర్టీ ఎలివేషన్ అనేది జాతీయ ఇంత డెవలప్ అవుతున్న మన డబ్బులు బయటికి ఎందుకు పోతున్నాయి? మనం ఫారెన్ రిజర్వ్స్ ఎందుకు పెంచుకోవడం లేదు? ఎగుమతులు ఎందుకు పెంచుకోవడం లేదు? మనం ఎక్కువ సేవల ఉత్పత్తులు ఎక్కువ ఎందుకు జరగడం లేదు? ఇప్పుడు చైనా ఉదాహరణ చెప్తా. మన సుల్తాన్ బజార్లో పోతే సూదులు కావచ్చు, గాలిపటాలకి మాంజాలు కావచ్చు, పిల్లల ఆట బొమ్మలు కావచ్చు, వాడు తయారు చేసి ముబ్బడిగా వాడికి చైనాకి వాళ్ళ పాపులేషన్ వల్ల విపరీతంగా మ్యాన్ పవర్ ఉండడం వల్ల లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు పెట్టారు. ఉత్పత్తి బీభత్సంగా చేస్తారు. అంత స్కేల్లో చేసినప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, డంప్ చేసి పడేస్తారు. మరి మనం ఇంత లేబర్ ఇన్సెంటివ్ చైనాని దాటిపోయాం మనం జనాభాలో. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పుట్టేవాడు కేవలం తినడానికి కడుపుతోనే పుట్టాడు, పని చేయడానికి చేతులతో పుట్టాడు. నువ్వు వాడికి పని కల్పించు, నీ సంపద పెంచు, సంపదలో వాడికి వాటా ఇవ్వు, వాడిని దోపిడీ చేయకు, సుబ్రహ్మణ్యంలాగా నారాయణమూర్తిలాగా చేయకు. నువ్వు ప్రభుత్వం వినువు, 90 గంటలు వెట్టి చేయించుకోకు, గవాయిలాగా మాట్లాడొద్దు. ఆయన జడ్జి అయితే అయ్యాడు ఇప్పుడు. సో అట్లా మాట్లాడొద్దు. నువ్వు ప్రజల గురించి ఆలోచించే పాలసీలు చేస్తే పావర్టీ ఎలివేషన్ అట్లా సాధ్యం తప్ప నువ్వు కుడి చేత్తో తాయిలాలు ఇచ్చి, మీరు ఇందాక సంక్షేమ పథకాల గురించి అన్నారు, దానికి నేను అగేన్స్ట్ కాదు. కానీ ఏం జరుగుతుందంటే కుడి చేత్తో పైసలు ఇస్తున్నావు, ఎడం చేత్తో వాళ్ళతో లిక్కర్ తాగిచ్చి పైసలు తీసేసుకుంటున్నావు ఖజానాకి. నువ్వు ఇచ్చిన పైసలన్నీ కూడా నేను ప్రజలను కూడా తప్పుపడుతున్నా. ఈరోజు ఊళ్ళల్లో, తెలంగాణ పల్లెల్లో ఈరోజు సాయంత్రం అయితే అందరు యూత్ ముఖ్యంగా సాయంత్రం అయితే క్వార్టర్ పడందే వాళ్ళకు రోజు గడవడం లేదు. నేను ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం లేదు. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏం జరిగిందంటే ఎక్సైజ్ మీద, లిక్కర్ మీద విపరీతంగా ఆధారపడడం, శక్తికి మించి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసి వాటిని నెరవేర్చే ఆర్థిక తాహతు లేక ప్రజలని ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు ప్రధానంగా ఆదాయ వనరు తెలంగాణలో కొంత వ్యవసాయం నుంచి కాంట్రిబ్యూషన్ ఎక్కువగానే ఉంది. అది మంచి పని. బట్ లిక్కర్ నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం బీభత్సంగా పడిపోయింది. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది థ్యాంక్స్ టు హైడ్రా అండ్ మూసీ ప్రక్షాళన ఇవన్నీ. ఈరోజు ఆదాయం అంతా ఇచ్చేది సినిమాలో ఆయన ఎవరు, నారాయణ, ఎంవి నారాయణ, ఎంఎస్ నారాయణ, ట్యాక్స్ పేయర్స్. అట్లా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక చోదక శక్తిగా ఉన్నవాళ్ళు ఈరోజు తాగుబోతులు. ఇది చాలా దారుణమైన విషాదము, నిజం. సో మీరు ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ద్వారా కావచ్చు, ఇంకో చట్టం ద్వారా కావచ్చు, మీరు ఇట్లా డబ్బులు ఇస్తున్నారు, మొత్తం ఇట్లా రాబట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళొక్కనే తప్పని ఎట్లా అందాం?
నీకు పైసలు వచ్చినప్పుడు నువ్వు ఏదైనా ప్రొడక్టివ్ దీనికి వాడుకోవచ్చు కదా. ఇప్పుడు రైతు బంధు వస్తుంది, వ్యవసాయయోగ్యం కానీ భూమిని వ్యవసాయయోగ్యంగా చేయడానికి డబ్బులు వాడుకోవాలి తప్ప నువ్వు ఎల్ఈడి టీవీ కొనుక్కుంటా, లేకపోతే లేటెస్ట్ మోడల్ ఏంది మోటార్ సైకిల్ కొనుక్కుంటా లగ్జరీ అంటే ఏ ప్రభుత్వాలైనా ఏం చేయగలుగుతాయి? ఏ ప్రభుత్వమైనా 10 అవతారాలు తిన్న దేవుడు కూడా 11వ అవతారం ఎత్తే పరిస్థితులుగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఆ కల్చర్, ఆ ఎకనామిక్ డిసిప్లిన్ జనాలలో లేనంత వరకు అది ఎవరు నేర్పించాలి? ప్రభుత్వమేగా, మళ్ళీ వ్యవస్థగా. ఇట్స్ నాట్ ప్రభుత్వాలు పాలసీలు చేస్తాయి, వ్యవస్థ అనేది ప్రజలను చైతన్యపరచడమేగా పని. చేయదు ప్రభుత్వం చేయాలని కూడా నేను అనడం లేదు. ప్రభుత్వం ఏం చేయాలా? ప్రజలకి పనికొచ్చే పాలసీలు చేయాలా, వాళ్ళకి ఆదాయం సమకూర్చుకునే మార్గాలు చూపించాలా. ఓకే, వాళ్ళ ద్వారా మందు దాగించి పైసలు రాబట్టుకునే విధానాలు ప్రభుత్వం మానేయాలా. ఇవి ప్రభుత్వం చేయగలదు తప్ప ప్రభుత్వాలు ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి టైంలో మద్య నిషేధం పెట్టారు. లెక్కలు తీయండి, మద్య నిషేధ సమయంలో విపరీతంగా తాగారు, పక్క రాష్ట్రాలకు తెచ్చుకుని స్పూరియస్ లిక్కర్ తాగారు, కల్తీ కళ్ళు విపరీతంగా వచ్చింది. సో అట్లా కాదు ప్రజల్ని కంట్రోల్ చేసేది. నియంత్రణ ప్రభుత్వాలు కొంతవరకే చేయగలుగుతాయి. ప్రజలు అంటే కుటుంబము, వ్యవస్థ, ఇవి చూసుకోవాల్సిన అంశాలు. మరి ఆలోచన శక్తి పెంచేది ఎవరికి? సామాన్యుల్లో ఎవరు చెయ్యాలంటారు? ప్రభుత్వాలు చేయవండి. సరే, ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళుగా చేయాలి. పౌర సంఘాలు చేయాలి, కుటుంబం చేయాలి, ఇంట్లో ఉండే తల్లిదండ్రి చేయాలి. ఇప్పుడు మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ నేను ఉదాహరణ చెప్తాను. వచ్చిన ప్రతి పైసా మందు కొనుక్కొని తాగి తెల్లారికి ఖాళీ చేసే సిచ్యుయేషను మీ ఇంట్లో లేదు, మా ఇంట్లో కూడా లేదు. మనకి ఏ ముఖ్యమంత్రి చెప్పాడు రోజు తాగొద్దని? చెప్పలేదు కదా. కానీ అసంఘటిత జీవితాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫైనాన్షియల్ ఇది చైతన్యం ఉండదు. ఇవాళ వచ్చింది పండగ, లేని రోజున పస్తు. ఇది సహజం కదా. అసంఘటిత రంగంలో ఉండే కార్మికులలో కూడా ఒక 7, 8, 10% వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకుని, ఇప్పుడు మనము ఎన్నో సక్సెస్ స్టోరీస్ పేపర్లలో చదువుతాం. ఒక కూలీ తండ్రి కూలికి పోతాడు, తల్లి కూలికి పోతుంది, అయినా వాళ్ళు ఐఏఎస్లను చేశారు, పిల్లల్ని చదివిపించారు. ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ సమాజం నుంచి వస్తున్నాయి కదా. మనం లాస్ట్ వీకే చూసినాం. ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా పేదలే కదా, వాళ్ళు కూడా అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు కదా. అంటే కొంత చాలా తక్కువ పర్సెంటేజ్ అయినా, అది 10 ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 1% ఉండొచ్చు, కానీ అట్లాంటిది ఉంది కదా. అంటే ఏంటి, యాజ్ అన్ ఇండివిజువల్ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలు ఎట్లా బాగుపడాలి. ఈరోజు బెల్ట్ షాపులు బంద్ చేయమని రాష్ట్రమంతటా అక్కడక్కడక్కడక్కడ మొదలవుతుంది. ఎవరు రోడ్డుకి ఎక్కారు? మహిళలు ఎక్కారు. ఎందుకంటే తమ భర్తనో తమ కొడుకో వచ్చిన పైసలని తాగి తందనాడడం వల్ల ఇల్లు ఎంత కష్టమవుతుందో మహిళకు తెలుస్తుంది. మీరు ఎన్టీ రామారావు మద్య నిషేధం పెట్టడానికి మూల కారణము దూబగుంట రోషమ్మ, నెల్లూరులో. ఆమె మద్య నిషేధం మొదలుపెట్టింది. దూబగుంట రోషమ్మ మొదలు పెడితే వీళ్ళంతా మద్దతు ఇచ్చారు. యాక్చువల్లీ దూబగుంట రోషమ్మ, ఆమె పేరు రోషమ్మ, ఆమె ఊరు దూబగుంట, నెల్లూరు జిల్లా. సో ఇట్లాంటి చైతన్యము ప్రజల నుంచి వస్తూనే ఉంది. కాకపోతే మీడియా పాత్ర ఒకటి మనము చెప్పుకోవాలి. రూప గారు, మీడియా ఒక సక్సెస్ స్టోరీ, ఒక ప్రజల నిరసన, ఇవన్నీ సంచలనాలు కావు. దెర్ ఈజ్ నో గ్లామర్ ఇన్ దట్. సో వీళ్ళకి టీఆర్పీలు పెరిగే, వ్యూస్ పెరిగే అవకాశం లేవు అని వీళ్ళు అనుకుని వాటికి ప్రాముఖ్యత ఇవ్వక, ఏ సినిమా నటి గర్భంతో ఉంది, అఫైర్స్ ఎవరికి ఉన్నాయి, ఎప్పుడు పడకింటి వైపు కెమెరా పెట్టే దుస్థితి. పొద్దున చూసా సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతున్నది. ఎందుకు అది వార్త అయింది? ఎందుకు దువ్వాడ శ్రీనివాసు మాధురిల జీవితాలు రోడ్డుకెక్కినాయి? ఎందుకు జీ టీవీలు, మా టీవీలు ఇవన్నీ బతుకు జట్కా బండి లాంటి ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళని పాపం వాళ్ళ గుట్టంతా రట్టు చేసి స్టూడియోలో కూర్చుని వీళ్ళేదో తోపుల్లాగా వాళ్ళకి తీర్పులు ఇస్తూ. ఇప్పుడు ఇంకొక విపరీతం ఏంటి అని అంటే, అప్పుడు కనీసం నిజ జీవితాలను తీసుకుని వచ్చి కేసుల్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన కేసులు అయితే
ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ప్రోగ్రాములు దాన్ని చేస్తున్న డ్రమటైజ్ దౌర్భాగ్యం. చేస్తూ మీడియా కూడా నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితుల్ని, సంఘటనల్ని వాటిని తీసుకుంటూ మీడియా, ముఖ్యంగా తెలుగు మీడియా అయితే చాలా భ్రష్టు పట్టిపోయింది రూప గారు. కొంత జాతీయ ఛానల్స్ అక్కడక్కడ చాలా వరకు బయాస్డ్గా ఉన్నాయి, కానీ అట్లీస్ట్ పొలిటికల్ బయాస్ ఉండింది కానీ, బట్ వాళ్ళు హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ చాలా నేషనల్ ఛానల్స్లో వస్తూ ఉన్నాయి. తెలుగు మీడియాకి సంబంధించిన మళ్ళీ వస్తే వ్యవస్థలో ఇంటర్లింక్డ్ గా ఉంటాయండి కంప్లీట్ గా. అందరి బాధ్యత కదా నేను అనేది. పొలిటికల్, జ్యుడిషియరీ అండ్ జర్నలిజం, ఇవి ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ గా కరెక్ట్ అయిపోయి కొల్లేడైనాయి యాక్చువల్ గా. అయితే ఈ వ్యవస్థలోకి ఒక కన్స్ట్రక్టివ్ వ్యవస్థలో మీదంటూ ఒక అధ్యయనాన్ని మన దేశం గురించి ప్రొజెక్ట్ చేసి ఒక గర్వకారణమైన ఒక మూమెంట్ని మనసులో నింపుకుని, మీరు అన్నారు చూసారా గూస్ బంప్స్ వచ్చాయి నాకు అని చెప్పని, అంతటి గగుర్పాటుతో అంతటి గర్వకారణంతో తిరిగి మన దేశంలో అడుగుపెట్టారు. వచ్చాక మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎలా ఉంది అనుభవం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? 2008 కదా, 2008 నుంచి ఇవాళ వరకు ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు కదా. 78 ఏళ్ల స్వతంత్ర భారతం ఒకవైపున, తర్వాత ఇంగ్లాండ్ మన దోచిన దేశంలోనే మన దేశం గురించి, మన దేశపు పేదరికం గురించి ఒక అధ్యయనాన్ని సబ్మిట్ చేసి మన దేశపు రాజకీయాలలో, మన ప్రాంతపు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు అడుగుపెట్టిన మీకు ఎలా ఉంది ఆ ప్రయాణం? నాకు ఈ మొత్తం ప్రయాణము చాలా ఆనందంగా ఉంది. నాకు రిగ్రెట్స్ లేవు. కృష్ణుడి ఫిలాసఫీ నాకు చాలా వంటబట్టింది. కృష్ణుడికి ఒక సెలెక్షన్ అనేది ఉండదు. ఇది మనం చేద్దాం, ఇది చేయకూడదు. ఆయన దారిలో వచ్చింది ఏదైనా ఆయన స్వీకరిస్తాడు. ఆయన దేన్ని కాదన్నాడు. అట్లా అని అన్యాయాల్ని, అరాచకాలని ఆమోదించాడు. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాడు. ఎక్కడ గుంభనంగా ఉండాలో అక్కడ ఉంటాడు. ఎక్కడ పారిపోవాలో అక్కడ పారిపోతాడు. అన్నీ తెలుసు కృష్ణుడికి. కాలయవనుడు వెంటబడితే పోయి ఆడ మధురలో దాక్కున్నాడు, సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అంటే అనవుగాని చోట అధికులమన రాదు అంటారు కదా. వెన్ యు ఆర్ పదును చూసి విత్తు వేయాలంటారు చూసారా, అప్రాప్రియేట్ టైంలో మాట్లాడాలా. అయితే ఇది పదును వేసి విత్తు వేయాలి, నిజమేనా? అవును. 2008 అనేది ఒక రకమైన క్రూషియల్ మూవ్మెంట్కి బిఫోర్ ఇయర్. తెలంగాణ మూవ్మెంట్ అనేది ఒక తారాస్థాయికి చేరుకునే సమయానికి ఒక సంవత్సరం ముందు వచ్చిన మీరు కరెక్ట్గా ఏదైతే ఆంధ్ర పార్టీ అని చెప్పని ఒక ముద్ర పడి ఉన్న పార్టీలో మీరు జాయిన్ అయ్యారు, అవునా? 2009 తర్వాత కేసీఆర్ గారు ఒక తారస్థాయికి తీసుకెళ్ళిన తర్వాత మీరు దాదాపుగా 6 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. విభజన సమయంలో కూడా మీరు 8 ఇయర్స్ ఉన్నారు. 8 నుంచి 14, 6 ఇయర్స్ ఉన్నా. అలాంటి సందర్భంలో ఒక రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఒక తెలంగాణ ఇటుగా? 2008 సెప్టెంబర్లో ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వచ్చి అక్టోబర్లో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యా. 2009 ఎలక్షన్, 2014 ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా ఉన్నా. వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యుడిగా ఉన్నా. మొత్తం రాష్ట్రం అంతా తిరిగాం. 2009లో టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్కి పోయినాయి. నేను అప్పుడు టీడీపీలో ఉన్నా. చంద్రబాబు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అది ఒక యూనివర్సిటీ. నిజానికి నేను జాయిన్ అవ్వక చాలా సంవత్సరాల ముందు, అంటే 2001కి ముందు చంద్రశేఖరరావు గారు టీడీపీలో ఉన్నారు. ఆయన హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ వింగ్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. పార్టీ నాయకులకి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టడం, జన్మభూమి కార్యక్రమ రూపకర్త నిజానికి చంద్రబాబు నాయుడు కాదు, కేసీఆర్. ఇది గొప్ప విషయం. ఈయన బ్రెయిన్ చైల్డ్. జన్మభూమి ఈయన బ్రెయిన్ చైల్డ్. సో హీ వాజ్ విత్ చంద్రబాబు నాయుడు. నేనేమంటున్నానంటే, ఏ సమయంలో ఏ పార్టీలో ఉన్నాము అనేది ప్రధానంగా. మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎక్కడ ఉన్నామనేది కాదు, మనం ఏం చేసామన్నది ముఖ్యం.
మీరు ఇందాక చెప్పారు మనని దోచిన ఇంగ్లాండ్ గడ్డ మీద మన గురించి ఎట్లా మాట్లాడామో, టీడీపీ అనేది ఒక ఆంధ్ర పార్టీ, టీడీపీ వలసవాదుల పార్టీ, టీడీపీ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనే నినాదం తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చింది. అది చంద్రశేఖరరావు గారు ఆయన నినాదం తీసుకున్నారు. పొలిటికల్గా ఉద్యమ సమయంలో ఏవైతే నినాదాలు ఇవ్వాలో కొన్నిసార్లు ఎక్కువగా తక్కువ మోతాదు ప్రకారము మోతాదు మించో ఉద్యమ సమయంలో భావోద్వేగాలు అట్లాంటివి కొన్ని అనివార్యం అవుతాయి. అల్లూరి సీతారామరాజు సినిమా ఉంటుంది కృష్ణది, దాంట్లో ఆ గూడెంలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఆయనను పడుకోబెట్టి ఇక్కడ ఒక ఎలుకను పెట్టి చుట్టూ ఇది చేసి కడతారు. అవి ఎందుకంటే భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల కోపము రగల్చడానికి. ఉద్యమ సమయంలో అట్లాంటి అవసరం, వీటిలో నిజాల అబద్ధాలు అనేవి ఏమి ఉండవు, స్ట్రాటజీ ఉంటుంది. పొలిటికల్ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ తీసుకున్నారు. ఇప్పుడు మద్రాసిలం మేము మాకు ఇడ్లీ సాంబార్ వద్దు అనే నినాదం తీసుకున్న ఎన్టీ రామారావు ఆయన మద్రాసులోనే పుట్టాడు కదా, ఆయన కెరీర్ అంతా మద్రాసే కదా. అట్లా అని ఆయన దాన్ని వదులుకోలేదు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుగా తీసుకొచ్చి మద్రాసుకు నీళ్ళు ఇచ్చాడు కదా. ఇదే రాయలసీమకి మంచినీళ్ళు ఇద్దాం మనమని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశారు కదా. ఆంధ్ర వాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే, మీ కాలికు ముళ్ళిరితే పంటితో తీస్తా అని ముఖ్యమంత్రిగా అన్నాడు కదా ఉద్యమ సమయంలో. అంటే అని ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా తప్పులు, పొరపాట్లు, దిద్దుబాట్లు, తప్పుల్లో కూడా రకరకాలుగా నేరాలు, ఘోరాలు ఇవి ఉంటాయి. మనం తప్పుల్ని, పొరపాట్లను సహిస్తాం, నేరాలు, ఘోరాలు సహించాం. ఇప్పుడు ఒక కారు రాంగ్ పార్కింగ్ చేయడం అనేది తప్పు, సిగ్నల్ జంప్ చేయడం అనేది తప్పు, కారుతో నలుగురిని గుద్ది చంపడం అనేది నేరం, ఒక మోటివ్తో వీళ్ళందరినీ చంపేద్దామనే ప్లాన్ వేసుకుని బయలుదేరి చంపడం అనేది అది ఘోరం. సో లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్, ఇంట్రికసీస్ అర్థం కాకపోతే ఒక పొలిటికల్ పార్టీ గొప్పది, ఇంకో పొలిటికల్ పార్టీ చెడ్డది అనే ఒక మీమాంసలోనే బతుకంతా తెల్లారిపోద్ది. సో నేను ఏ పొలిటికల్ పార్టీలోని చంద్రబాబు గారి దగ్గర నేను చెప్తున్నా కదా, 2 మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను నేను, వ్యవసాయ అధ్యయన కమిటీలో తిరిగాం మేము. మీకు చెప్తా, కడప బై ఎలక్షన్ వచ్చినప్పుడు కడప పార్లమెంట్లో వేముల అనే మండలంలో యురేనియం ఫ్యాక్టరీ పెట్టాలని మా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, చనిపోయిన వివేకానంద రెడ్డి గారు ప్రజల్ని భయభ్రాంతులను చేసి తరిమేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి చాలా దారుణాలు అప్పుడు చేశారు ఆయన. అప్పుడు చంద్రబాబు నాయుడు కడప బై ఎలక్షన్కి ప్రచారానికి వచ్చారు. నేను సార్తోనే ఉన్నాను, బాబు గారితో ఉన్నాను. నేను ఆయనకి చెప్పా, 2004కి ముందు 2002, 2003 ప్రాంతంలో నల్గొండలో యురేనియం ఫ్యాక్టరీ పెడదాము అని వస్తే UICL వాళ్ళు, మీకు రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తే మీ దగ్గరికి, నేను ఇక్కడ పెట్టను యురేనియం ఫ్యాక్టరీ అని మీరు నల్గొండలో పెట్టకుండా దాన్ని ఆపేశారు మీరు ముఖ్యమంత్రిగా, అది కడపలో చెప్పండి అని చెప్పాను. కడప బై ఎలక్షన్లో చెప్పారు ఆయన, మేము అధికారంలోకి వస్తే ఇది పెట్టాము ఇక్కడ అని. వచ్చిన తర్వాత పెట్టలేదు. ఇప్పుడు మొన్న కూడా యురేనియం తీసుకొస్తే మేము పెట్టామని చెప్పాడు ఆయన. సో చంద్రబాబు నాయుడిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానా లేదా? చాలామంది పొలిటీషియన్స్, నేను పేరు చెప్పడం బాగోదు, చాలా పెద్ద ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్ స్పీచ్లో అవమానకరమైన భాషలు మాట్లాడేవాళ్ళు. ముండమోపి లాంటి మాటలు, మేము గాజులు వేసుకున్నామా, చాలామంది పొలిటీషియన్స్తో ఇది మానిపించాను నేను. తెలంగాణలో ఉన్న ఒక మంత్రి, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రి నాకు ఫోన్ చేసి నిన్న స్పీచ్లో నేనేమైనా తప్పుడు కూతలు కూసానా అని అడుగుతాడు నన్ను ఈరోజు. సో ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ మంత్రి కాబట్టి నేను మాట్లాడకూడదు అనేది కాదు కదా, నేను చెప్పాలి కదా. సో బీఆర్ఎస్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, నేను కోదండరామ్ గారితో పనిచేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు తెలంగాణ వాసిగా, తెలంగాణ వాదం అనేది తర్వాత వస్తుంది, అది వేరే. కానీ తెలంగాణ వాదులకి మీరప్పుడు ఆంధ్ర పార్టీలో ఉన్న వ్యక్తిగా వాళ్ళ దృష్టిలో మీరు ఒక ముళ్ళు లాంటి వాళ్ళే, కంట్లో నలుసు లాంటి వాళ్ళే. ఎందుకున్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, దేశం వెళ్ళొచ్చి ఆ మేధావి దీన్ని అంతా కూడా అంటే జ్ఞాన సంపదని ఇటు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే తెలంగాణ దోచేయబడింది
అనే ఒక నినాదం కదా అప్పుడు. సో ఆ సమయంలో మీ మీద వచ్చిన వ్యాఖ్యలు కానివ్వండి, ఒత్తిళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఒకదానితో పాటుగా, తర్వాత మీ రాజకీయ జీవితం తెలంగాణ విభజన జరిగిన తర్వాత, మీరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు తెలంగాణకు సంబంధించిన కోర్ పార్టీలోకి వెళ్ళాలా? మీరు ఏదైతే తెలంగాణను తీసుకొచ్చిందో దాంట్లోకి వెళ్ళాలా? ప్రజా తెలంగాణ అని చెప్పని ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే ఇందాక మీరు చెప్పినట్టుగా మేధావులు మీరు సలహా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కోదండరామ్ గారు కూడా కేసీఆర్ గారికి సలహా ఇచ్చారు. అక్కడ ఆయన దెబ్బతిన్నారు మానసికంగా. ఏ రకమైంది అనేది బయట ఎవరికి తెలియదు, అది ఎవరు ఊహాగానాలు వాళ్ళవి. ఓకే, ఆయన పెట్టిన పార్టీ దాంట్లోనూ మీరు కీలకంగా ఉన్నారు. సో ఎలా ఉంది అసలు ఈ దీంట్లో ప్రయాణంలో మీరు నేర్చుకున్న పాఠాలేంటి? మీకు ఆ మలుపుల్లో ఎదురైన ఒక రకమైన చైతన్యవంతమైన గుణపాఠాలు కూడా కొన్ని ఉంటాయి. ఎవరు కూడా ఒక అక్కస్తో మాట్లాడుతూ ఉంటారు తప్ప జెన్యూన్ విమర్శ ఉండదు. ఎందుకు ఉండదంటే, నేను చేసే ప్రతి పని ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్, పబ్లిక్గా చేస్తా. నేను ఫేస్బుక్లో రాసినా కూడా నేను అసలు ఆ ప్రైవసీ సెట్టింగ్సో ఫ్రెండ్స్కో ఓన్లీ లిమిటెడ్ వాళ్ళకు పెట్టా. ఎవ్రీథింగ్ ఐ రైట్ ఈజ్ పబ్లిక్. రెండోది, కానీ ఇదే అక్కస్తో కదా కేసీఆర్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీలు ఆ రెండు కూడా. సో ఆ పార్టీలో పనిచేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ అక్కస్తో పెట్టవు. పొలిటికల్ పార్టీస్ ఒక రాజకీయ లక్ష్యంతో పెడతాయి. ఆ రాజకీయ లక్ష్యము ని ప్రజలు ఆదరిస్తారా లేదనే తర్వాత తెలుస్తుంది ఆయా పొలిటికల్ పార్టీస్కి. కానీ అవి ఫెయిల్ అవ్వడానికి మీ అధ్యయనం ఏం చెప్తాను. తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు తెలంగాణకి అనుకూలంగా పార్టీ లెటర్ ఇవ్వడంలో నాది చాలా ముఖ్య పాత్ర. అది నేను బీఆర్ఎస్లో ఉంటే ఆ పని చేయలేను కదా, నేను టీడీపీలో ఉంటేనే చేయగలుగుతా. ఆ లెటర్ ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీకి ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళింది యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి, నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు, తెలంగాణ నాయకులు అండ్ ఆంధ్రాకు సంబంధించి యనమల రామకృష్ణుడు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎర్రన్నాయుడు గారు, వీళ్ళందరితో నేను పనిచేసే ఆ రోజు. వీళ్ళందరూ కూడా తెలంగాణ పట్ల పాజిటివ్గా ఉన్నారు. అందరూ అనుకుంటారు తెలుగుదేశం పార్టీ మొత్తం హోల్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని. కాదు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పోయినప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ టీడీపీలో, చాలా తీవ్రంగా మాట్లాడండి ఆయన చంద్రబాబు గారి ముందు, అందరి ముందు. పరిస్థితి బయట దారుణంగా ఉన్నది, మనం పుట్టగతులు లేకుండా పోతాము, ఖచ్చితంగా లెటర్ ఇవ్వాల్సిందే అని. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు, లెటర్ ఇస్తే మనకు ఆంధ్రాలో నష్టం జరుగుతుందేమో పొలిటికల్గా. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం పట్ల అభ్యంతరం కూడా ఏం లేదు ఆయనకి. సరే, ఇంత ఉధృతంగా అయింది, ఇన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి, ఇద్దాము అనే అనుకున్నారు. చూచాయిగా అది చెప్పారు కూడా. కాకపోతే ఏంటంటే ఆయనకు లిమిటేషన్స్ ఏంటంటే, నేనుగా లెటర్ ఇస్తే అక్కడ పార్టీ ఆంధ్రాలో ఇదైపోతుంది కదా, అక్కడ జగన్ పొంచు కూర్చున్నాడు కదా, చంద్రబాబు వల్లనే రాష్ట్రం విడిపోతుందని అంటాడు కదా. పొలిటికల్ నష్టాలు, ఈ లాభ నష్టాలు కూడా పొలిటికల్ పార్టీ వేరీజ్ వేసుకోవాలి కదా. సో అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి మాట దాడి తర్వాత కూడా పార్టీలో గొప్ప స్పందన లేదని జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. దేవేందర్ గౌడ్ గారు, మీరు ఇంక ఇట్లే చేస్తే ఇంక నాతో కాదు, నేను కూడా బయటికి పోతా అని చెప్పి ఆయన బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు. చంద్రబాబుకి అర్థమైంది ఇంకొకరు విడిపోతున్నారు, ఇది కష్టం ఇట్లా పార్టీని నిలుపుకోవడం అని చర్చించి పోలిట్ బ్యూరోలో మాట్లాడి వాళ్ళిద్దరిని పంపించి లెటర్ ఇప్పించారు. ఓకే, సరే, డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ ఆంధ్రాలో ఆవేశాలు పెరిగినాయి. పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఆయన చేశారు. ఈ అంతటిలో నేను చెప్తున్నా, ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, ఈ చర్చల్లో ఎక్కడా ఆ రోజు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేడు, ఎక్కడ లేడు. ఆయన తెలంగాణ మీద ఏ ఒక్క నిర్ణయంలో కూడా రేవంత్ రెడ్డి భాగస్వామి కాదు. ఐ వాజ్ ది స్టేక్ హోల్డర్. సో ఇందాకటి మాటే మళ్ళీ చెప్తాను, నేను ఎక్కడ ఉన్నామనేది కాదు, ఏం చేస్తున్నాం అనేది కీ పాయింట్. ఇదే యురేనియం ఫ్యాక్టరీ విషయంలో, పౌర హక్కులకు సంబంధించిన ఇష్యూస్లో అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీ ఒక తీర్మానం చేయాలని చెప్పి హరగోపాల్ గారు, కోదండరామ్ గారు, పిఓడబ్ల్యూ సందే గారు, కడప జయశ్రీ వీళ్ళందరూ
నా దగ్గరికి వస్తే వీళ్ళందరినీ తీసుకుని చంద్రబాబు దగ్గర పోయి కూర్చోబెట్టిన, మాట్లాడినాం. సో అట్లా అక్కడ మీ చిత్తశుద్ధి ఉంది. అది నేను తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రాకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద నేను చంద్రబాబు గారు చాలా చెప్పా, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను. నేను కొన్ని మాటలు చంద్రబాబు గారితో కూడా మానిపించాను నేను స్పీచ్లో చెప్పడం. ఓకే, సో ఐ హావ్ డన్ దట్. అండ్ చంద్రబాబుది ముగించి వేరే దానికి వచ్చేలోపు ఒక చిన్న విషయం చెప్తా. ఇంకోటి 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత అక్కడ టీడీపీ గెలిచింది ఆంధ్రాలో. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ నాకు ఫోన్ చేశాడు, శ్రీశైల్ గారు నాన్నకు మీరు అవసరం, మీరు నాన్న దగ్గర మీరు ఓఎస్డీగా ఉండండి నేను ఆఫర్ చేశాడు. వాళ్ళు పదవులు ఇవ్వనందుకు నేను బయటికి రాలా. నేను లోకేష్ చెప్పా, లోకేష్ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తెలంగాణ సెపరేట్ అయింది, నేను తెలంగాణలో తెలంగాణ వాడినిగా నేను ఈ నెలలో రాజకీయాలు చేయాలి. నేను అందుకోసం నేను ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చిన. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర ఓఎస్డీగా చేస్తూ తెలంగాణ అంశాలు ఏం మాట్లాడగలుగుతా? ఇట్ ఈస్ అనెథికల్. ఇప్పుడు రేపు ఏవో నీళ్ళ సమస్య ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ విషయం ఉంది, గోదావరి నీళ్ళకి సంబంధించిన అంశం ఉంది, పోలవరం ఉంది. నేను ఆంధ్ర సీఎం దగ్గర ఉంటే ఏం మాట్లాడుతా తెలంగాణ గురించి? సో అది వద్దు నాకు. పార్టీలో నాకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వండి, పార్టీ కోసం కొట్లాడతా అని అంటే వాళ్ళు పార్టీ పదవి ఇవ్వకపోగా నాతో పాటు పనిచేస్తున్న కందిమల నాగప్రసాద్ అనే అధికార ప్రతినిధిని మేము అంతా కలిసి పనిచేసేవాళ్ళం. ఆయనని తొలగించారు. నాకు ఇవ్వలేదు పదవి, పార్టీ పదవి, ప్రభుత్వ పదవి కాదు. నేను సీఎం ఓఎస్డీ ఇచ్చారు నాకు, నేను వద్దని చెప్పా, ఆఫర్ ఇచ్చారు వద్దని చెప్పా. సో అప్పటికి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి ఎపిసోడు, ఆయన కెమెరా ముందు 50 లక్షలతో ఆయన దొరకడం, ఓటుకు నోటు, పార్టీ కొంత ఆత్మరక్షణలో పడడంతో వాళ్ళు కంప్లీట్గా తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీస్ బంద్ చేశారు. నో యాక్షన్ అట్ ఆల్. ప్రభుత్వం మీద ఒత్తిడి, ఏ ప్రజా సమస్యల మీద పనిచేయడం మానేస్తే అప్పుడు నేను ఏమి పనిచేయడానికి నేను ఎందుకు పార్టీలో నేను బయటికి వచ్చి అప్పుడు ప్రజా తెలంగాణ పేరుతో గాదే ఇన్నయ్య గారితో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. 1997 ప్రాంతంలో ఇన్నయ్య గారు నేను కేసీఆర్ గారితో పనిచేసినాం. 97లో ఆయన దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని తీసుకొచ్చి తెలంగాణకి ఏ రంగాలు అన్యాయం అవుతున్నది గణాంకాలతో సహా మేము పుస్తకాలు వేసేవాళ్ళం. తర్వాత కేసీఆర్ గారు సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ అని మన తార్నాకలో జర్నలిస్ట్ మిత్రులతో అదొకటి పెట్టించారు. మొత్తం కులాలకు సంబంధించి బ్యాక్వర్డ్నెస్ మీద అధ్యయనం కోసం, ఎంబీసీల పరిస్థితి కోసం ఆయన పెట్టించారు. ఆ 2 సందర్భాల్లో కేసీఆర్ గారిని కలిసి ఆయనతో పనిచేసిన. కేసీఆర్ గారితో నేను నిన్న మొన్నటి దాకా ఆయనతో కలిసి లేనిది వాస్తవం కాదు. ఉద్యమానికి సంబంధించిన ఆదిలో ఆయన పార్టీ పెట్టక ముందు, ఆయన 2001లో టీడీపీ నుంచి బయటకి రావడానికి 5 ఏళ్ల ముందు కేసీఆర్ గారితో ఈ చర్చలో నేను పాల్గొన్నా. సో తెలంగాణ కోసం పనిచేసినాం. అప్పుడు కోదండరామ్ గారితో మేము ప్రజా తెలంగాణ జనసమితిలో విలీనం చేసి కోదండరామ్ గారితో పనిచేసాం. ఎక్కడ పనిచేసినా ఆ రోజు ఐ వాంట్ టు గో ఆన్ రికార్డ్ ఆన్ పబ్లిక్. ధర్నా చౌక్ మూసివేసినప్పుడు ధర్నా చౌక్ కోసం పోరాటం చేసినాం, దెబ్బలు కూడా తిన్నా నేను. ఇదే కేసీఆర్ గారి గవర్నమెంట్లో టీజేఎస్ పక్షాన ఉండి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ వైపు మెల్లిగా మొగ్గు చూపడం మొదలైంది. 2019లో సీట్ల షేరింగ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మేము 44 సీట్లు అడిగితే 6 సీట్లు ఇచ్చారు. మీరు పోటీ చేశారు? నేను చేయలేదు. జెడ్పీటీసీగా మీరు? నేను టీజేఎస్లో ఉన్నాను, కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాను జెడ్పీటీసీ. అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో 44 సీట్లు అడిగితే 6 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6లో 4 చోట్ల రెబల్స్ని దింపింది కాంగ్రెస్ పార్టీ. టీజేఎస్ ఉనికినే గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ. అసలు కోదండరామ్ గారు మీరు రాజకీయాలకు పనికిరారు అనే మాట అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంత జరిగిన కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. ఏదో ఒక తెలంగాణ రాజకీయ పరిణామాల మీద ఒక పేపర్ రాస్తున్నప్పుడు, నేను డ్రాఫ్టింగ్ చాలా వరకు నేనే చేసేవాడిని. చేస్తున్నప్పుడు ఓటుకు నోటు దొంగలు అనే పదం ఉంటే తీసేపించారు. రేవంత్ రెడ్డి కోపం వస్తుందని. నాకు ఈరోజు కూడా ఆ రేవంత్ రెడ్డి చేసిన పని, ఓటుకు నోటు పని, నేను టీడీపీలో ఉన్నప్పుడే నేను వ్యతిరేకించిన, పబ్లిక్గా రాసిన. ఎందుకంటే
అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ అయితే అయి ఉండొచ్చు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్నారు, 63 సీట్లు వచ్చినాయి, ఫుల్ మెజారిటీ వచ్చింది వాళ్ళకి. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎట్లా కూలుస్తావు నువ్వు? సో దాంతో నేను విభేదించిన. అట్లాంటి రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా తేవద్దనే కోదండరామ్ గారితో విభేదించిన నేను. షర్మిల పొలిటికల్ పార్టీ పెట్టి ఆమె ఫోన్ చేసిందంట, సార్ మా పార్టీ లాంచ్కి రావాలని. పోదామా వద్దా అని అడుగుతాడు ఈయన. నేనన్నా మీరే ఒక పొలిటికల్ పార్టీ కదా, ఇంకో పొలిటికల్ పార్టీ పిలిస్తే పోతారా మీరు? ఇంత 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 భావదారిద్ర్యంలో ఎట్లుంటారు మీరు? ఇక మనం ఇంకా రాష్ట్రానికి ఏం దిశానిర్దేశం చేస్తాం? మీకు కేసీఆర్ మీద ఏదో వ్యక్తిగత కోపం ఉన్నది తప్ప వేరే ఏం లేదనేది నేను మాట్లాడిన ఆయనతో చెప్పి. దెన్ ఐ కేమ్ టు బీఆర్ఎస్ పార్టీ. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారనే విషయం మాట్లాడబోయే ముందు, ఇంత వ్యవస్థ అస్తవ్యస్తంగా అంత ఇదిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీరు పొలిటికల్ రూల్స్ని పీపుల్స్ కంటే సిటిజన్స్కి సంబంధించిన అభిప్రాయానికి ఉన్న విలువని మీరు చాలా గమనించారు. అది నోటా. ఆ నోటా అనేది మన భారతదేశంలో ఒక ఆప్షన్గా పెట్టారు, ఈ మధ్యలో డెవలప్ అయింది. కానీ అది ఎంతవరకు సీరియస్గా ప్రజలకి చైతన్యవంతం అయ్యారు నోటా అనేది. అండ్ నెక్స్ట్ మీరు అన్నారు చూసారా, ప్రభుత్వాన్ని దింపేయడం అనేది. అంటే ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశారో అది నిజాయితీగా ప్రజలకు అందించలేనప్పుడు ప్రభుత్వాన్ని రీకాల్ చేసే ఒక అవకాశం ప్రజలకి అందుబాటులో ఉండే అవకాశం ఉందా, అవసరం ఉందంటారా? ఈ దేశంలో ఎన్నికల సంస్కరణ అనేది జరగాల. ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రోయాక్టివ్గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ దురదృష్టవశాత్తు అన్ని వ్యవస్థల్లాగానే టీఎన్ సెషన్ తర్వాత నిర్వీర్యమైపోయింది. టీఎన్ సెషన్కి ముందు అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుందని కూడా ఈ దేశంలో ఎవరికి తెలియదు. టీఎన్ సెషన్ వచ్చిన తర్వాతనే దానికి ఒక ప్రతిపత్తి, ఒక చైతన్యం, ఒక గౌరవం ప్రజల్లో వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఈరోజు సుప్రీంకోర్టు కొలీజియంలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పీక్ పక్కన పడేసి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అందులో. అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఎన్నికల కమిషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, సివిసి కావచ్చు, అన్నీ కూడా బిగ్ బ్రదర్ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంస్కరణలు అనేవి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటేనే అవుతాయి. ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలు చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఇట్ ఈస్ అగేన్స్ట్ దేర్ ఫిలాసఫీ, ఇట్స్ అగేన్స్ట్ దేర్ ఇంట్రెస్ట్, కాబట్టి చేరువారు. కానీ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఈ నిరంతర పరిణామాలు, ఈ ఒత్తిడి ప్రజల నుంచి, ప్రజల చైతన్యం ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. నోటాకు సంబంధించి ఒక మీరు అడిగారు కాబట్టి ఒక పాజిటివ్ అంశం చెప్తా. జస్ట్ 2 రోజుల క్రితం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టింది. అన్ని రాజకీయ పార్టీలు పిలిచింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నోటా ఉండాలి అనేది పెట్టారు. 2 ఏకగ్రీవాలు, సర్పంచుల ఏకగ్రీవాలు చెల్లవు అని పెట్టారు. ఇది గొప్ప పరిణామం. అది యాక్చువల్గా పేపర్లలో పైన టాప్ పతాక శీర్షికలో రావాలా. కానీ ఎన్నికల కమిషన్ అనేది అల్లు అర్జున్ కాదు కాబట్టి ఎక్కడో లోపల పడేస్తారు. సో చాలా గొప్ప పరిణామం ఏంటంటే ఇదివరకు ఏంటి, ఏకగ్రీవాలు జరిగేవి. అంటే ఇందులో పత్రిక దీనికి సంబంధించిన అంటే ప్రెస్ దాని బాధ్యత రాహిత్యం కూడా ఉందని చెప్పాలిగా చైతన్యం చేయడంలో. అబ్సల్యూట్లీ, దాంట్లో ఇంకా మీకు సందేహం కూడా అవసరం. అంటే దీనిపైన ఏ రకమైన చర్యలు, అంటే చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు? ఏమన్నా అంటే పత్రికా స్వేచ్ఛ అంటున్నాం, లేకపోతే ఇంకోటి అంటున్నాం, అక్కడ కూడా ఎలాంటి మార్పులను, ఎలాంటి సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సరే సోషల్ మీడియాలో ఉండే డ్రాబ్యాక్స్ అంటే ప్రామాణికం కాదు యాక్చువల్గా సోషల్ మీడియా అనేది. కాదండి. సోషల్ మీడియా ఈజిప్ట్ లాంటి దేశాల్లో గవర్నమెంట్లు దింపేసింది. సోషల్ మీడియా శ్రీలంకలో కానీ ఇంకో చోట పొలిటికల్ చేంజ్కి చాలా తోడ్పడింది. అట్లేం లేదు. సోషల్ మీడియాలో ఉండే చెత్త దాంట్లో కూడా ఉంది. కానీ బట్ బై అండ్ లార్జ్ మీరు చూడండి, పదే మెయిన్ స్ట్రీమ్లో ఉండేవాళ్ళు, టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా మీద పడి ఏడుస్తున్నారు. మొన్న ఆంధ్రజ్యోతి అయితే ఆయన కొత్త పలుకులో ఆయన సోషల్ మీడియా మీద పడి ఏడుస్తూ వ్యాసం కూడా రాశాడు. వీళ్ళు ఎవడు పడితే వాడు గొట్టాలు పట్టుకొచ్చి ఇష్టం వచ్చింది రాస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట. అదే అంటే ఎవడు పడితే వాడు రావద్దు, మీరు మాత్రమే గొట్టాలు పట్టుకుని విచ్చలుడిగా మీరు చేయొచ్చు. ఇది ఒక గొప్ప పరిణామం. నియంతృత్వ దీనికి పటాపంచలు చేస్తుంది సోషల్ మీడియా. మీరు ఒకటి ప్రింట్ మీడియాలో
టైం ల్యాప్స్ చాలా ఉంటుంది. ఏదైనా ఒక వార్త తెల్లారితే కానీ ప్రింట్లో రాదు. తర్వాత ఈ 24 గంటల టీవీ ఛానళ్ళు వాళ్ళు చేసే పాలిటిక్స్, వాళ్ళు చేసే ఫేవరెటిజం జనాలకి అర్థమైపోయింది. ఏ ఛానలు ఏ పార్టీదో ఈరోజు ఆ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. క్లియర్ అది. సో కాబట్టి సోషల్ మీడియాలో ఫేస్బుక్ మోడ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్లో విపరీతంగా చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా మంచి పరిణామం అది. అయితే నోటాకు సంబంధించి నేను ఇందాక చెప్తున్నది, సర్పంచ్ ఏకగ్రీవం అప్పుడు చాలా దారుణాలు జరుగుతాయి ఊళ్ళల్లో. ఎందుకంటే ఇంకోటి ఎవడన్నా నిలబడితే వాడిని బెదిరిస్తారు, వానికి డబ్బులు ఇవ్వ చెప్తారు, లేతే వాడిని ఎత్తుకుని పోతారు. ఇప్పుడు అట్లా లేదు, నో ఏకగ్రీవం. ఒకడే క్యాండిడేట్ ఉన్నా కూడా నోటాతో పోటీ పడాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ అవుతుంది. అది జస్ట్ మన కళ్ళ ముందు నిన్న జరిగిన మీటింగ్. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపాదన పెట్టింది. సపోజ్ ఒక అభ్యర్థి ఉన్నాడు, నోటా ఉన్నాడు, నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని ప్రపోజల్ ఆమ్ ఆద్మీ పార్టీ, జనసేన, బీఆర్ఎస్ వీళ్ళు పెట్టారు. సరే, దాని మీద ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. నోటాకు సంబంధించిన నేషనల్ స్థాయిలో పోరాటం చేసి కోర్టుకు పోయి నోటాకి ఒక సింబల్, ఇదివరకు సింబల్ లేదు, ఇప్పుడు నోటాకి సింబల్ ఇచ్చారు. ఎందుకంటే ఇదివరకు బ్యాలెట్ పేపర్ల మీద NOTA అని రాసేవాళ్ళు అంతే. ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు ఊళ్ళల్లో, వాళ్ళకి ఎట్లా అర్థం కావాలా? సో కాబట్టి దానికి సింబల్ కావాలని కోర్టుకు పోయి కొట్లాడి నోటాకు సింబల్ తీసుకొచ్చినాడు మిత్రుడు సౌదా. ఆయన జాతీయ స్థాయిలో నోటా ఛాంపియన్. ఇప్పుడు నిన్ననే ఆయన నోటా మీద ఒక మీటింగ్ పెట్టిండు ప్రెస్ క్లబ్లో. 3:30కి ఆయనతో నేను ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నా. సో సౌదా చెప్పే ప్రపోజల్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నత స్థాయి ఆలోచన అది. అదేంటంటే నోటాకి ఒక అభ్యర్థి, ఇప్పుడు 2 అభ్యర్థులు ఉన్నారు, నోటా ఉంది. ఈ ఇద్దరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది? నోటాని పక్కన పెట్టి 2 అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ వచ్చావో అతనే డిక్లేర్ చేస్తారు. సౌదా ఏమంటాడంటే అట్లా డిక్లేర్ చేయండి, అదే మంచిది, మళ్ళీ ఎలక్షన్ పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ సౌదాది. ఏంటంటే నువ్వు నోటాకి ఎక్కువ ఓట్లు వేయడం ద్వారా ప్రజలు ఏమంటున్నారు? తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. ఈ క్యాండిడేట్లు నచ్చలేదు మాకు అని అసమ్మతి తెలియజేస్తున్నారు. ఈ ఎలక్షనే నచ్చలేదు అంటున్నారు. సో నువ్వు వాళ్ళని పీనలైజ్ చేసేలాగా మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళా ఖర్చంతా వాళ్ళ మీద వేసి ఇంకా వాళ్ళ అభిప్రాయానికి విలువేముంది అంటే మరి ఏం చేయాలని అడిగిన. అంటే కొన్ని పాలసీలు తయారు చేస్తున్నాం మేము, ప్రజెంట్ చేస్తాం అప్రాప్రియేట్గా పొలిటికల్ పార్టీలకు కానీ కోర్టులకు కానీ. నోటా గనక ఎక్కువ ఓట్లు వస్తే ఈ అభ్యర్థి ఎమ్మెల్యే అవని గెలవని, కానీ ఆయనకు ఉండే అధికారాల్లో 50% కత్తెర విధించాలి. గ్రేట్ ప్రపోజల్ అనే ప్రపోజల్ వీళ్ళు చేశారు. అది నడుస్తుంది, ఇంకా డ్రాఫ్టింగ్లో ఉంది. అది ముందుకు వెళ్ళనిస్తారంటారా రాజకీయ నాయకులు? 100 ఏళ్ళు పట్టనియండి, అవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు మనము ఒక విత్తనాన్ని నాటుతున్నాము, అది ఎంత మధుర ఫలం వస్తుందో, చేదుది వస్తుందో, పులుపుది వస్తుందో, మనం తింటామో, మన కొడుకులు తింటారో, మన మనవాళ్ళు తింటారో, ఇంత ప్లానింగ్ ఏం కదా ఒక మొక్క నాటెప్పుడు. ఇది అంతే. పొలిటికల్ చేంజ్, సమాజానికి పనికొచ్చే చేంజ్ విషయంలో మనకి 2 ఆతృత ఉండొద్దు, 2 మొత్తం పేరు మనకే రావాలా, మనం ఉండగానే జరగాలి, అందరూ మన పేరే తెలవాలి అనే గ్రీడ్ పనికిరాదు. అప్పుడు మాత్రమే మార్పుకి మనం ప్రోధి చేసిన వాళ్ళు అవుతాం. మార్పు అనేది ఒక చైతన్యంతో సాధ్యమవుతుంది ఎప్పుడైనా కూడా. నదిలాగా అది పారుతూ ఉండాలి. ఆ నిరంతర స్రవంతికి దోహదపడేది సంగీత సాహిత్యాలు. సో మీరు వాటిల్లో కూడా ప్రవేశం అని కాదు, చాలా లీనమై ఉంటారు. అట్ ది సేమ్ టైం నటిస్తారు, నటుడుగా కూడా మీరున్నారు. రాజకీయ నాయకుడిగా, నటుడుగా, రచయితగా రాస్తారు కూడా మీరు. అండ్ చదువుతారు సాహిత్యంలో, అండ్ పాడతారు. పాటల పైన మీకు విపరీతమైన అభిరుచి. సో వీటన్నిటి మేళవింపుతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియ రాజకీయం. ఈ దీంట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక సెన్సిటివ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంతే సమవుజ్జి కేసీఆర్ గారు, ఆయనతో మీ ప్రయాణం ఎలా సాగుతుంది? కేసీఆర్ గారు సమవుజ్జి అనేది ఒప్పుకోను నేను అంటాను. మీరు అనండి, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే, నేను ఒప్పుకోకపోవడానికి కారణము నా నమ్రత కాదు. కేసీఆర్ గారు చాలా విషయాల్లో కాంటెంపరీ పొలిటీషియన్స్లో అందరికంటే చాలా ఉన్నతంగా, లోతుగా, తాత్వికంగా ఆలోచించగలిగే మనిషి.
సో కాబట్టి ఖచ్చితంగా నేను ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పిన, కేసీఆర్ గారితో ఆధ్యాత్మిక అంశాలు, రామాయణ భారతాలు, దేవుడి విషయము, అవతారాలు, యుగధర్మాలు, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడాను నేను. ఆయన స్పేస్ ఇచ్చారు. మీకు ఇందాక చెప్పిన ఉదాహరణ, సుల్తాన్ బజార్లో చైనా మాంజా అనేది ఎందుకు దొరకాలి, సూదులు ఎందుకు దొరకాలి, అవి నేను, కేసీఆర్ గారు, కేటీఆర్ కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన మాట, కేటీఆర్ గారికి నాకు ఇద్దరికి ఆయన చెప్పిన అంశాలు అవి. సో ఆయనతో మాట్లాడడం అనేది ఒక ఎడ్యుకేషన్. నేను చాలా చాలా ఆనందంగా ఉంటుంది నాకు బీఆర్ఎస్ పార్టీలో. చాలామంది అడుగుతారు నాకు, ఇప్పుడు తాండూరులో మా అబ్బాయి, అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్నాడు మొన్నటిదాకా, పైలట్ రోహిత్ రెడ్డి, మొన్న ఓడిపోయాడు చాలా తక్కువ మార్జిన్తో, మళ్ళీ కంటెస్ట్ చేస్తాడు. సో నన్ను అడుగుతుంటారు, మరి నీకెక్కడ, నువ్వెక్కడ పోటీ చేస్తావు, ఏ కాన్స్టిట్యున్సీ ఉంది? ఫస్ట్ పాయింట్, నేను ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ పోటీ చేయను, డిసైడెడ్ చేయను. ఎందుకు చేయను అంటే, ఒకటి నాకు అంత రిసోర్సెస్ లేవు, రెండు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా. ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే మీరు ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతారు. మోర్ సో విత్ ఎమ్మెల్యే అయితే ఇంకా దానికి అంకితం అయిపోతారు. సమస్యలు వస్తే సాల్వ్ చేసే అధికారము, పరిస్థితి మీకు ఉంటుంది. కానీ ఒక పాలసీ అడ్వకేసీలో రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే కేసీఆర్ గారితోనో, కేటీఆర్ గారితోనో, హరీష్ రావు గారు లాంటి వాళ్ళతోనో కూర్చుని, ఇప్పుడు వ్యవసాయంలో ఉంటే నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో కూర్చుని, ఈ పాలసీలు ఇట్లా ఉండాలి, ఇది చేస్తే బాగుంటుంది, ఇప్పుడు కౌలు రైతుల అంశం ఇది, రైతు ఆత్మహత్యల అంశం ఇది, లేదా సోషల్ జస్టిస్, ఉమెన్ కోసం ఇట్లా చేయాలి. అసలు పొలిటికల్ పార్టీస్లో కల్చరల్ వింగ్, ఎస్సీ వింగు, బీసీ వింగ్ ఉంటాయి కదా, అట్లా ఒక కల్చర్కి సంబంధించిన ఒక వింగ్ ఉండాలి. మినిస్ట్రీలో కూడా ఉండాలి. అందరినీ మానిటర్ చేయాలా, సమాజంలో ఎలాంటి భాష మాట్లాడుతున్నాం, పొల్యూషన్, కల్చరల్ పొల్యూషన్ ఎట్లా ఉంది, ఇట్లాంటి పాలసీ లెవెల్లో మన ప్రమేయం ఉండి అవి చట్టాలుగా అయినప్పుడు రూపగారు మొత్తం రాష్ట్రం అంతటికి వర్తిస్తుంది కదా. అది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కంటే చాలా పెద్ద రోల్ అది. అవును. అయితే కాబట్టి ఏంటంటే, కేసీఆర్ గారు నాకు ఇప్పటి వరకు మంచి, ఆయనతో కూర్చుని మాట్లాడి చర్చించే ఒక స్పేస్ ఆయన ఇచ్చారు. రాబోయే రోజుల్లో రేపు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, లేకపోతే ఢిల్లీలో ఆ పరిస్థితులు మారి, ఈరోజు ఇందాక చెప్పినట్టుగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది, కాంగ్రెస్ హోప్లెస్గా ఉంది, ఒక కొత్త శక్తి వచ్చినప్పుడు, ఆ శక్తిలో మేము భాగస్వామ్యం అయినప్పుడు, జాతీయ స్థాయిలో కూడా మా నినాదాలు పనిచేస్తున్నప్పుడు ఆ తృప్తి వేరు కదా. అయితే మీరు ఆయన దగ్గరికి, ఆయన పార్టీలోకి వెళ్ళడానికి ముందు వివిధ దఫాలుగా మీరు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు, ఆయనతో కలిసి పనిచేశారు. అవును, 97లో ఎప్పుడూనే పనిచేశారు. తర్వాత కూడా ఆయన భావజాలానికి సంబంధించిన విషయాల మీద మీకు అవగాహన ఉంది, సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అది వేరే. అంటే పొలిటికల్గా మీరు వేరే పార్టీలతో పనిచేసినా కూడా చేసినప్పుడు మీరు కేసీఆర్ గారిని విమర్శించారు. బంగారు తెలంగాణ గురించి కానివ్వండి, లేకపోతే ఆ పాలసీ అమలు చేయడంలో కానీ. అయితే బయట నుంచి చూసిన కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్లో, దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు కేసీఆర్లో ఎవరికీ కనిపించిన కోణాలు మీరు గమనించినవి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మొన్న ఏదో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పినాను. ఒక ఎండాకాలం 2 ఏళ్ల క్రితం ఏప్రిల్ మాసం ఆయన సీఎంగా ఉన్నారు. రోజు పిలిచారు. ఆ రోజు నకరేకల్ ఫోన్ చేసి, పొద్దున నకరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య వాళ్ళ ఫాదరు చనిపోయారు, దినాలు ఉన్నాయి, ఈరోజు 10th పోదాం, వస్తారా అని అడిగారు సీఎం గారు. వస్తాను సార్ అంటే, సరే వచ్చేయండి అంటే ప్రగతి భవన్కి వెళ్ళాం. అక్కడ నుంచి 4-5 మంత్రులు ఉన్నారు, నేను సార్తో పాటే కూర్చున్నాను. నకరేకల్ వెళ్ళినాం, అక్కడ భోజనం చేసినాం, మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి కూర్చున్నాం. మంత్రులు 2-3 మంత్రులు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సారు నేను ఇద్దరమే ఉన్నాం, టీ తాగుతున్నాం. ఎండాకాలం ఏప్రిల్ నెల, భోరున వాన పడింది, అకాల వర్షం. సారు టీ తాగడం అయిపోయింది, ఆయన ఐప్యాడ్ చూస్తున్నారు. చూస్తూ తల పైకి ఎత్తారు, ఎదురుగా నేనున్నా. రాళ్ళు పడుతున్నాయా అన్నారు. నాకు అర్థం కాల, బ్లాంక్ ఫేస్ పెట్టిన. అంటే వడగళ్ళు పడుతున్నాయా అన్నారు. వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు రాళ్ళు అంటారు, మేము వడగళ్ళు అంటాం మా సైడ్. మీరేమంటారు? మాకు తెలియదు. సో వడగళ్ళు ఏమన్నారు?
రాళ్ళు. ఏమన్నారు మీరేమంటారు? ఆంధ్ర వాళ్ళు అన్నారా? ఆ, నేను ఆంధ్ర కాదు, నేను తెలంగాణ. సరే. అంటే ఇది ఇది అకాడమికే, మీరు ఆంధ్ర నేపథ్యం నుంచి వచ్చినారేమో కాదు అనుకున్నాను. కాదు, నేను తెలంగాణ, కంప్లీట్గా తెలంగాణ, రైట్, మీరు యూఆర్ బార్న్ అండ్ బ్రెడ్ హియర్ మా ఇక్కడ. అమ్మతో సహా. సరే. నేను ఆ విషయంలో విపరీతంగా కొట్లాడతాను. నేను సరే. ఈ రోజుకి నా ఉనికి నాకు కావాలి పెద్ద అయినా అని చెప్పని హ్యాష్ ట్యాగ్ పెట్టి చేస్తుంటాను. నన్ను అలాగే చూస్తారు. Right. ఈ ఇంటర్వ్యూలు ఇది తప్పనిసరిగా ఉంచుతా. ఇది అసలు కట్ చేయకండి. కట్ చేయను. నిజానికి ఏది కట్ చేయకండి. అసలు ఏది కట్ చేయను. అయితే వడగళ్ళు అన్నారు. చూస్తా ఈ మాట చెప్పడానికి ముందు ఒక మాట చెప్పాలని ఉంది. ఏ యాస కోసము, ఏ భాష కోసము, ఏ తిండి దీని గౌరవం కోసము అని చెప్పని అన్నారు, అదే వివక్ష. అంటే భాష యాస అనేది మనం పెరిగిన వాతావరణంలో వస్తుంది సుశీల్ గారు. అవునవును, ఓకేనండి. కరెక్ట్. నా యాస నా ఇది మారలేదని చెప్పి నేను వివక్షకు గురైనవి ఎన్నో ఉన్నాయి ఇదే తెలంగాణ గడ్డ మీద. అవునవునవును, అది చెబుతూ తెలంగాణ గడ్డ మీద నేను ఎన్నో మీరు ఫైట్ చేస్తూ ఉన్నాను. నేను ఆ విషయం ఆయన గమనించారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ద్వేషం లేదు. ఎందుకంటే నా నేల ఇది, కరెక్ట్, నేను పుట్టిన గడ్డ ఇది, నాకు ప్రేమ ఉంటుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే వడగళ్ళు పడుతున్నాయా అన్నారు. చూస్తా సార్ అని, బాల్కనీ ఉంటుంది, పెద్ద తలుపు ఉంటుంది, తీసి చూస్తే చాలా బీభత్సంగా వడగళ్ళు పడుతున్నాయి. వచ్చి చెప్పా, పడుతున్నాయి వడగళ్ళు అంటే నమ్మాలి, మీరు కూడా నమ్మాలి. ఆయన ఫేసు చాలా విషాదంగా అయింది. ఆయన పక్కన పెట్టారు. కాయలన్నీ రాలిపోతాయి అన్నారు. ఎండాకాలం మామిడికాయలు. సో అంత తడి ఉంటుంది ఆయన గుండెలో. వెంటనే మన నిరంజన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, అగ్రికల్చర్ మినిస్టర్. ఫోన్ చేసి చూడండి, ఆ నష్టం ఏముందో అంచనా వేయండి, ఇచ్చేద్దాం. కష్టపడి పంటలు పండిస్తారు, వాళ్ళ కడుపు కొట్టొద్దు మనం. ప్రకృతి అన్యాయం చేస్తే మనం న్యాయం, ఇవే మాటలు చెప్పారు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారికి ఫోన్ చేశారు. మీ వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో కూడా భారీగా నష్టం జరిగిందంట, మీరు అర్జెంటుగా వచ్చేయండి అంటే, ఆమె ఢిల్లీలో ఉన్నారు అప్పుడు. సార్ నేను ఢిల్లీలో ఉన్నా సార్ అంటే, మీరు అర్జెంటుగా ఫ్లైట్ పట్టుకొని మీరు సీదా మోమిన్పేట వెళ్ళిపోవాలి. ఫ్లైట్ టైంకి లేకపోతే మీరు చాపర్లో రండి, మీరు ఫస్ట్ మోమిన్పేట పోయి నాకు ఫోన్ చేయండి. ఇది నేను చూసా. ఇది న్యూస్ పేపర్లో చదివింది కాదు, టీవీలలో చూసింది కాదు. ఐ వాజ్ ఎ విట్నెస్ టు దిస్. ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది పాలిటిక్స్ అనేది ఎంత గొప్ప వృత్తి, అవును, ఎంత నోబుల్ పని. అది ఆయనకి ఈ గడ్డ మీద ఉన్న ప్రేమ, అంకిత భావం. నాకు నేలను బంగారు తెలంగాణ చెయ్యాలి, దానికి వ్యవసాయం అంటే ఆయనకి పిచ్చండి, పిచ్చి. అందుకే నీళ్లు నిధులు నియామకాలు, ఒక నియామకాల విషయంలోనే ఆయన కొంచెం వెనకడుగు జరిగింది. అది ప్రతిపక్షాలకు అవకాశం అయింది. అయితే ఇంత నిబద్ధతగా, ఇంత అంకిత భావంతో పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వం పైన లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు రావడాన్ని ఎలా చూడాలి? ప్రజలు చాలా గుడ్డిగా నమ్మి ఆయన ఏది చెప్తే ఆయన వెనక అలా వెళ్ళిపోయారు. నేను వీళ్ళని గొర్రెలని అన్నాను, ఫాలోవర్స్ అంటాను నేను. ఎందుకనంటే నా నేల మీద ప్రేమతో నా నాయకుడు ఒకడు పిలుస్తున్నాడు అంటే నేను వెళ్ళాను అని అంటే నేను ఫాలోవర్ని. ఓకే అండి, అటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా కలుక్కుమనే విధంగా, ఒక చిన్న శంకని మనసులో పడేసే విధంగా ప్రతిపక్షాలకు అవకాశం ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారు? అది దాని మీద ఏమైనా చర్చ జరిగిందా అంతర్గతంగా? మొన్న ఓటమి తర్వాత వరుసగా అన్ని కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన మీటింగులు జరిగినాయి. ప్రధానంగా దాన్ని హరీష్ గారు, కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ మీటింగ్ మా జిల్లాకు సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది, మేము కూడా అందులో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. కాన్స్టిట్యున్సీస్లో ఆ మీటింగ్కి ముందు కేటీఆర్ గారు, హరీష్ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ హాల్లో మనమంతా మన కుటుంబమే ఉన్నాం, ఇక్కడ మన కుటుంబ సభ్యులమే ఉన్నాం. ఏం జరిగింది, మనం మీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోయినాం, మీరు ఓపెన్గా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంటే ఒక్కొక్కరు లేచి చెప్పారు. కొంతమంది మీరే కారణం అన్నారు కేటీఆర్ని, కొంతమంది మీరే కారణం అన్నారు హరీష్ని, కొంతమంది కేసీఆర్ గారే కారణం అన్నారు. ఇంత లోతు చర్చ జరిగింది. ఇంకొంతమంది సరే అవతల మనకి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ గేమ్లో మనం దెబ్బతిన్నాం అనేది కొంతమంది అన్నారు. కొన్ని పాలసీలకు సంబంధించిన చర్చ కూడా వచ్చింది, దళిత బంధు లాంటి అంశాల చర్చకు వచ్చింది. కానీ మీరు చెప్పిన ఈ కరప్షను
అది మీరు కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకటి, మొన్ననే అసెంబ్లీలో లెక్కలతో సహా, లెక్కలతో సహా పెట్టింది. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడో 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, ఇంక ఆయన ఇష్టం ఆ ఆరోపణలు. యాక్చువల్గా కాళేశ్వరం నిర్మాణానికి కూడా అంత ఖర్చు కాలే. అంత అవినీతి అనేది ఇంపాసిబుల్. రెండోది, ఎంత అవినీతి జరిగింది, ప్రాజెక్ట్ అనవసరం అంటున్నారుగా, తెలంగాణకి మేలు కాదంటున్నారుగా. లేదండి, ఇప్పుడు మీరు చూడండి, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ని కూడా దాటి తెలంగాణలో వరి ఉత్పత్తి జరుగుతుంది ఈరోజు. నేను మా ఊరి గురించి చెప్తా. మా ఊరిలో 6-7 లక్షలు ఎకరం ఉండే భూమి, మాది మారుమూల ప్రాంతం, కర్ణాటక బార్డర్, తాండూరులో కానీ నారాయణఖేడ్లో కానీ 25 లక్షలకు తక్కువ ఎక్కడ తెలంగాణలో భూమి లేదు ఈరోజు. 6 లక్షలు ఉండే బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ముందు. అండ్ మా దగ్గర నీళ్లు 150-170 ఫీట్లు వేస్తే బోరు పడేది కాదు. ఇప్పుడు 60-70 ఫీట్లలో మిషన్ కాకతీయ ద్వారా గ్రౌండ్ వాటరు విపరీతంగా పెరిగింది. హరితహారం ద్వారా ఎకోసిస్టమ్ చాలా బ్యాలెన్స్ అయింది. అండ్ 24 గంటల కరెంట్ ద్వారా పంట కొనడం కానీ, రైతు బంధు కానీ అసలు ఏ రోజు ఆగలేదు. కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన కరప్షన్ కంటే కూడా ఎక్కువ పనిచేసింది ప్రజల మస్తిష్కాల్లో. సార్ ఎవరికి టైం ఇవ్వడం లేదు, ఎవరిని కలవడం లేదు అనేది చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళగలిగింది. కొన్ని ఉదాహరణలు చెప్తూ, గద్దర్ పోయి ఆడ బయట గేట్ దగ్గర కూర్చున్నాడు, ఇట్లాంటి ఉదాహరణలు చెప్తూ. అవినీతి అనే అంశము మీద ఎలక్షన్ జరగల. కేసీఆర్కు సంబంధించిన, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అంశము ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా చాలా బలంగా తీసుకెళ్లడం ద్వారా నష్టం జరిగింది. రెండోది, కొన్ని పథకాలు ఎలక్షన్స్కి ముందు ఎక్కువ టైం లేక అందరికీ ఇవ్వలేని, ఇప్పుడు దళిత బంధు ఉంది ఉదాహరణకి, అందరికీ బెనిఫిట్ అందే లోపల ఎలక్షన్లు వచ్చేసినాయి, ఎన్నికల కోడ్ వచ్చేసింది. అట్లే బీసీ బంధు కానీ, బీసీ బంధు కొంత ఇచ్చారు, మైనారిటీ బంధు అనేది, గిరిజన బంధు అనేది ఇంకా ఎఫెక్ట్లోకి రాలా. ఆ పథకాలు అందిన వాళ్ళు ఎంతమంది ఓట్లేశారో తెలియదు, కానీ అందని వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. సో కేసీఆర్ ఇన్ని చేశారు కదా, ఇవి కూడా ఇంకో తడవ గవర్నమెంట్లోకి వస్తే చేస్తారు అనే కాన్ఫిడెన్సు ప్రజలకి బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ఇవ్వలేకపోయినాయి, అంత టైం కూడా లేకపోయింది. అది ఒక వ్యూహాత్మకమైన తప్పిదమే తప్ప. ప్రత్యామ్నాయ మార్గంగా కాంగ్రెస్ని ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ చేస్తున్న పథకాలు కానివ్వండి, అసలు ఆ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, అంటే తెలంగాణని ప్రేమించే కేసీఆర్ గారు ఎలా చూస్తున్నారు? అంటే తను చాలా ఇదిగా బేస్ వేసుకుంటూ వచ్చారు కదా, తెలంగాణ ప్రజలకు నేను ఇది అందించాలి, రైతు బంధు అయి ఉండొచ్చు, సమ్ అదర్ థింగ్స్ కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఇది చేస్తూ ఎక్కువగా హైలైట్ చేస్తుంది ఈ రేస్ గురించి చేస్తున్నారు, లేదంటే లిక్కర్ పాలసీ గురించి, దాంట్లో కేసు గురించి, కవిత గురించి. అంటే అర్ధబలం అంగబలం మీద కొట్టాలనే వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దీనిని ఒక రాజకీయవేత్తగా మీరు ఎలా చూస్తారు? ఆ శిబిరంలో ఉన్నారా, ఈ శిబిరంలో ఉన్నారా అనేది అప్రస్తుతం. కానీ ఒక రాజకీయవేత్తగా, విశ్లేషకులుగా మీరు ఎలా చూస్తారు? ఇది నిజంగా ప్రజలకు మేలు కలిగించేదని మీకు అనిపిస్తోంది? మీరు గత నెల రోజులుగా ర్యాండమ్గా తెలంగాణలో ఉన్న మీ మిత్రుల ద్వారా, మీ నెట్వర్క్ ద్వారా, వాట్సాప్ గ్రూపులలో ప్రజలు, పొలిటికల్ పార్టీ సింపథైజర్స్, కార్యకర్తలు వదిలేయండి, మామూలు ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ఒక 10 వీడియోలు తీయండి. ప్రతి వీడియోలో కూడా రేవంత్ రెడ్డిని తిట్టడం, బూతులు తిట్టడం. అది రైతు బంధు రాలేదని తిట్టొచ్చు, లేదా హైడ్రా పేరుతో సామాన్యుల ఇల్లు కూర్చడం కావచ్చు. అంటే ఇక్కడ నేను చెప్తున్నా ఎందుకు నేను అడ్డం మీ పాయింట్కే వస్తున్నాను. నేను ఎందుకు అడ్డం వస్తున్నానంటే, ఈ వీడియోస్ కానివ్వండి, ఈ వీటన్నిటినీ కూడా ప్రజలు ఇవాళ రోజున ఒక రకమైన ఫ్రేమ్లో ఉండిపోయారు. ఎలా అంటే ఇవన్నీ కూడా ప్లాంటెడ్, అక్కడ నిజాయితీ ఎక్స్ప్రెషన్ని కూడా అది నిజమైన ఎక్స్ప్రెషన్ అని తీసుకోగలిగే పరిస్థితులు ఇవాళ రోజున సమాజంలో లేదండి. ఐ డిసగ్రీ విత్ యూ. ఎందుకు అంటే మొన్న చిలుకా నగర్లో రాధికా గౌడ్ అనే ఒక ఆమె ఏ పార్టీ ఆమె కూడా కాదు, ఆమెది 20 సంవత్సరాలుగా ఓ షాప్ నడుపుకుంటే అర్ధాంతరంగా వచ్చి కూల్చేశారు.
ఆమె మామూలుగా తిట్టడం లేదు, నువ్వు నా షాపు కట్టి లేతే నాశనం అయిపోతావు అనేది ఆమె మాట్లాడింది. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నేను ఇక్కడ ఎందుకు నీ మీద మాటకు అడ్డం వస్తున్నాను అంటే ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఒక రకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎంతసేపు కూడా అప్పుడు వచ్చిన ఏమైనా వీడియోలు అవన్నీ వాటినన్నిటిని కూడా ఇవన్నీ కావాలని తీస్తున్నారు, ఇవి కావాలని ఈ పార్టీ వాళ్ళు తీస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఇస్తున్నారని ప్రజలలో ఒక రకమైన అభిప్రాయాన్ని చొప్పించింది ఒక రకంగా. ఎందుకంటే వచ్చేవేవి ప్రజాక్షేత్రం నుంచి వచ్చే ఏ విషయాలు కూడా ఆ వీడియోలన్నీ కూడా నిజమైనవి కాదు, ఇది ప్రతిపక్షం సృష్టిస్తున్న విషయాలని. సేమ్ అదే ఇప్పుడు కూడా అప్లై అవుతుంది. బట్ నేను అడుగుతోంది ఇవి అవే నేను నిర్ధారణ చేయట్లేదు. నేను అంటోంది ఇలాంటి వాతావరణంలో ఈ వాస్తవాల్ని, గ్రౌండ్ రియాలిటీని, క్షేత్రస్థాయి వాస్తవాలని జనాలలోకి తీసుకెళ్ళడానికి మీరు ఎలా, అంటే మీ పరిశీలన, మీ విశ్లేషణ అడుగుతున్నాను నేను పార్టీ పరంగా. నేను చెప్తా. ఉదాహరణకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా. ఈరోజు దానం నాగేందరు, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్ననే వారం క్రితము రైతు బంధు ఎవరికి అందడం లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అందింది అని పబ్లిక్గా ఆయన మాట్లాడాడు. అది మేం ప్లాన్ చేసినవాడు కాదుగా రాజగోపాల్ రెడ్డి. తర్వాత దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంది, తీయలేదు ఇప్పటికీ. కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మేము తీయము, కేసీఆర్ చాలా చేసిండు, కేసీఆర్ ఫోటో ఉంచుతామని వాళ్ళు అన్నారు. ఆ ఫోటో ఉంచారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, మేం ప్లాంట్ చేయలేదు ఆయనని. ఉప ముఖ్యమంత్రి మేము ఇప్పటికీ 18,000 కోట్లు మాత్రమే మేము రైతు బంధు ఇచ్చినాం అని అన్నారు. 41,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని బ్యాంకర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రికి బ్యాంకర్లు చెప్పారు. ఏ బ్యాంకులకి ఏ రైతులు ఎంత అప్పులు ఉన్నారు రుణమాఫీ గురించి అనేది బ్యాంకర్స్ కంటే ఎవరికి ఎక్కువ తెలియదు కదా, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఈరోజు ఎక్కడైతే ఎక్సెప్ట్ ఫ్రీ బస్సు మిగిలిన అన్నిట్లో ప్రజల ఆగ్రహం మామూలుగా లేదు, అది గమనించే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు. సో దీంట్లో ఏం ప్లాంటింగ్ లేదు, వాళ్ళు ఏం పెయిడ్ ఆర్టిస్టులు గారు. నేను ఎక్కడొస్తున్నానంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా, ప్రజల సెక్షన్లో వచ్చేవాళ్ళు కూడా ఈరోజు ఎవరు కూడా ఒక 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ గురించో, వీళ్ళు చెప్తున్న 1,50,000 కోట్ల కాళేశ్వరం అవినీతి గురించో ఒక్క వీడియో చూపించండి నాకు. జనాలు మాట్లాడుకునేది. జనాలకి ఎంతసేపు ఏం కావాలండి? నీకు రైతు బంధు వస్తుందా రావట్లేదా, నీకు కరెంట్ వస్తుందా రావట్లేదా, నీ పంట కొంటున్నారా లేదా, నీకు రుణమాఫీ అయిందా లేదా, నీకు 500 రూపాయలు వరకు బోనస్ ఇస్తున్నారా లేదా, నువ్వే చెప్పినావు పింఛను 4,000 చేస్తానని, కొత్త పెన్షన్లు ఇస్తా అన్నావు, అవి ఇచ్చావా లేదా, December 9 సోనియా బర్త్డే అని ఇప్పటి వరకు కూడా మీరు రుణమాఫీకి సంబంధించి ప్రతిసారి కూడా పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ఇవి జనాలు అడుగుతారు, ఇవి అడుగుతున్నారు జనాలు. సో కేసీఆర్ గారు కూడా సంవత్సరం టైం ఇద్దాం వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు అని చాలా బలంగా కేసీఆర్ నమ్మారు, మాకు చెప్పారు. ఈ మధ్య కాలంలోనే ఇక నేను వస్తున్నా అవును అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. అవును, అయిపోయింది కదా, సంవత్సరం అయింది. అవును, ఇప్పుడు మీ 99 తప్పులు అయిపోయినాయి. ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? భవిష్యత్తులో కేసీఆర్ గారిని, ఆయన టీంని తెలంగాణ ప్రజలు ఎలా చూడబోతున్నారు? అంటే ఒక ఉద్యమకారుడిగా ఉవ్వెత్తున చూశారు, అలా ఫాలోవర్స్ని చూశారు, ఒక సాధకుడిగా చూశారు. అవును, ఇప్పుడు ఈ సమయంలో ఎలా చూడబోతున్నారు ప్రజలు? మీరు దాంట్లో మీ పాత్ర ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటిదాకా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో బస్సు తప్ప ఏం లేదనేది ఒక అంశం అయితే, వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలలో కూడా లేకపోతే చెప్పిన నిర్ణయాల్లో కూడా ఎక్కువ పీచే ముడ్లే ఎక్కువ ఉన్నాయి. మొన్న బీసీ కులగణన తీసుకుంటే అద్భుతంగా చేశాము, ఇది నా జీవితంలో నా పూర్వజన్మ సుకృతము, ఇట్లాంటి పని నాతో చేయించినందుకని అసెంబ్లీలో చాలా భావోద్వేగంతో చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ఇంకా 3.1% ప్రజలు పాల్గొనలేదు సర్వేలో, కాబట్టి మార్చి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ సర్వే చేస్తున్నామని వాళ్ళే చెప్పారు. ఇట్లాంటి తప్పుల తడకలు పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి.
రుణమాఫీ మీద 100 అబద్ధాలు చెప్పారు. ఒక్కొక్కడు ఒక్కొక్కరు చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి ఒక లెక్క చెప్తాడు, డిప్యూటీ సీఎం ఒకటి చెప్తాడు, సీఎం ఒకటి చెప్తాడు. వీళ్ళు చెప్పే మాటలు సీఎం చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మడం లేదు. మీరు చూడండి, ఇప్పటి వరకు 4 సందర్భాలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తారు, ఓపెనింగ్లు చేస్తారని చెప్పి ఇప్పటివరకు రాహుల్ గాంధీ రాలే. మొన్న కూడా ప్రయాణం పెట్టుకుని క్యాన్సిల్ చేసుకున్నారు. రాహుల్ గాంధీకి మొహం లేదు తెలంగాణలో వచ్చి ప్రజల్ని ఫేస్ చేయడానికి. ఫేక్ హామీలు ఇచ్చినాం అనేది ఆయనకి అర్థమైపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు జనాలందరూ కూడా నిజంగా కేసీఆర్ ఎప్పుడు వస్తారు అని చూస్తున్నారు. కేసీఆర్ గారికి నాకు మధ్యలో ఆయన ఆ మధ్య కాలు ఇదయ్యి ఆయన యశోదలో ఉన్నారు కదా. యశోదలో ఉన్నప్పుడు నేను ఒకరోజు పోయినప్పుడు మాకు ఒక చర్చ జరిగింది. అది కూడా నేను చెప్తా, జనాలకు తెలవాలి. కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు కట్ అవుతుంది, మీ ఇష్టం, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు మద్దతు ధర రాదు అని చెప్పిరు ఆయన. జనాలు నమ్మలే. రైతు బంధు కేసీఆర్ పిచ్చకుంట్ల 12,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటే ఆయన మాట నమ్మారు. అది జనాలు తప్పని కూడా నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాటికంటే కొంచెం ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కదా, వస్తే మంచిదే కదా అని అనుకున్నారు, ఓటేశారు, మోసపోయారు. ఈరోజు రాష్ట్రం అంతటా కూడా సునీల్ కనుగోలు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చి చెప్పించిన వాళ్ళు కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కోపం వెలిగొస్తున్నారు. మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూడండి, ఎందుకు పెట్టడం లేదు, జూన్కి ఎందుకు మళ్ళీ పోస్ట్పోన్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతామని తెలుసు వాళ్ళకు. జూన్లో అయితే సరే కొంత వానలు పడతాయి, కొంత వస్తాయి, ఈ లోపల అనుకున్న పథకాలు అరకొరైనా ఇచ్చేద్దాము, భూములమ్మో ఏది చేసో పైసలు తెచ్చి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి నరేంద్ర మోడీ దయదలిస్తే అప్పులు తెచ్చి ఏదో చేసి అప్పుడు ఎలక్షన్లో పోదాం, ఇప్పుడు పోయే దమ్ము వాళ్ళకి లేదు. సో ఇది నడుస్తున్నప్పుడు చర్చ, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జనాల అగ్రెషన్కి సంబంధించి ఒక మాట మేము మాట్లాడుకున్నప్పుడు సార్ ఏమన్నారంటే, శ్రీశైల్ ఇంకొక సంవత్సరం ఆగుదాం, వీళ్ళకి టైం ఇద్దాం అంటే నేను అన్నాను, అవును సార్ నిజమే, అది వాస్తవమే. ఫ్రాగ్ ఇన్ ది హాట్ వాటర్ అనే థియరీ ఒకటి ఉంది సార్ అని నేను చెప్పాను. ఒక కప్ప మీకు తెలుసు, అది ఒక బౌల్లో నీళ్లు పోసి కప్ప నుంచి మేము అంటబెట్టిరు అనుకోండి, ఆ కప్ప ఏం ఫీల్ కాదు. అది కొంచెం కొద్దిగా వామ్ వాటర్ అయినా దానికి తెలియదు. ఇంకొంచెం చివరికి బాయిల్ అయ్యేటప్పుడు అది ఇంకా ఎగురుదాం అనుకుంటుంది, ఎగరకుండా చచ్చిపోతుంది. జనాలు కూడా అంత సఫోకేషన్కు గురయ్యే స్థాయికి వస్తారు, చాలా త్వరలోనే వస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఈ స్టేట్ ఎకానమీ మీద ఒక నాలెడ్జ్ లేదు, డబ్బులు ఎట్లా సృష్టించాలో తెలియదు, సంపద ఎట్లా పంచాలో తెలియదు. అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం ఈ 3 వీళ్ళకి పట్టవు, తమలో తాము కొట్టుకుని చేస్తారు. ఇంకా ఇది పెరుగుతుంది, మనం వేచి ఉందాం, ఒక సంవత్సరం టైం ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం, తర్వాత తడక చూపిద్దాం అని మొన్న మీటింగ్లో నేను లేస్తే మామూలుగా ఉండదు అన్నారు. రేపు 19వ తారీఖు వస్తున్నారు, తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి మీటింగ్ ఉంటుంది. ఈ నెల ఇప్పుడు రాబోయే ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ రోజు 27వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఉంటుంది. సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి, స్టేట్ కమిటీలు వేసుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొంతమంది చేసిన ఎగ్జాగరేషన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా నమ్మను, కానీ బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన వాడు అందరూ ఎమ్మెల్యే అనే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రూప గారు, ఓకే, మీ ప్రస్థానం అంతట్లో కూడా దాదాపుగా అధికార పక్షంలో లేరు, ఒక్క సంవత్సరం మాత్రం, 2 ఏళ్ళు అంతే, 2 సంవత్సరాలు అంతే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నారు. సో ఇలాంటి సమయంలో నాయకులకి ఒక సూచనలు చేసేంత విలువలు, అంత పరిశీలన, విశ్లేషణ మీ దగ్గర ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను వస్తున్నా అని అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో కేసీఆర్ గారికి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా, ఆయన తీసుకుంటారా సూచనలు? చంద్రబాబు గారితో పనిచేశాను, కేసీఆర్తో పనిచేశాను, ఇంతకుముందు చెప్పినట్టుగా లిబరల్ డెమోక్రాట్స్తో పనిచేశాను. కోదండరామ్ గారు, ఇందాక మీకు ఉదాహరణ చెప్పిన ఒక క్యాబినెట్ మంత్రి ఈరోజు కూడా ఫోన్ చేస్తాడు నాకు, నేను మాట్లాడిన భాష బాగుందా అని. ఎందుకు అడుగుతారు? బికాస్ మనము అన్బయాస్డ్గా ఒక మంచి రాజకీయం, ఒక గుణాత్మకమైన మార్పు ఉండాలని చెప్తాం కాబట్టి చేస్తారు. చంద్రబాబు కూడా నా మాట విన్నారు, కేసీఆర్ గారు కూడా చాలాసార్లు నేను చెప్తున్నా కదా, చాలా తాత్వికమైన అంశాల్లో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. యుగ ధర్మాల గురించి మేము మాట్లాడుకున్నాం, ప్రజల యాస్పిరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, అకాల వర్షాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన తీసుకునే చర్యల నేను సాక్షిభూతంగా నేను ఉన్నాను.
సో రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి వైపు ఈరోజు తెలంగాణ చూస్తున్నది ఒకటైతే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, కేసీఆర్ గారు తన మీద ఉన్న ఒక అపప్రథ తొలగించుకోవాలి. కేసీఆర్ గారు అందరికీ యాక్సెసిబుల్గా ఉంటారు అనే కాన్ఫిడెన్సు ఆయన రాబోయే రోజుల్లో ఇస్తారు. అది మనం చూస్తాం. ఇప్పుడు కృష్ణుడికి కూడా నీలాప నిందలు వచ్చినాయి. చవితి నాడు చంద్రుడిని చూడడం వల్ల నీలాప నిందలు వచ్చినాయి. సో అట్లాంటి నీలాప నిందలు భగవంతుడే తప్పించుకోలేడు. మానవ మాతృలు ఎంత తప్పులు పొరపాట్లు చేస్తారు. ఒకటి, కేసీఆర్ ఏమైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఆయన చేశారు అని రేవంత్ రెడ్డి కూడా నమ్మడు. బయటికి ఏదైనా మాట్లాడచ్చు. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్సు, ఆ ప్రేమ కేసీఆర్కి తెలంగాణ మీద ఉంది, తెలంగాణ కేసీఆర్ మీద కూడా ఉంది. సో కాబట్టి ఏవైతే తప్పులు దొరికినాయో వాటన్నింటిని ఆయన సవరించుకుంటారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ అధ్యయనాలు, మీ అనుభవాలు, మీ పరిశీలనలు, మీ సూచనలు తెలంగాణ అభ్యున్నతికి తోడ్పడాలని కోరుకుంటూ, మీ సూచనలతో తెలంగాణ ప్రయోజనాలు చేకూరేలా ముందుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా చాలా చాలా అవకాశం ఇచ్చారు, చాలా మాట్లాడించారు నాతో. అన్ఫిల్టర్డ్గా మాట్లాడాము. అండ్ మీరు ఏ ఒక్కటి కూడా దీంట్లో ఎడిట్ చేయకుండా మొత్తం వేసేయండి. నేను చేయనండి. థ్యాంక్ యూ.